కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆదివారం అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన అక్రమాలు, అఘాయిత్యాలు, మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వైసీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు. గడిచిన ఈ ఏడాది పాలనలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కక్ష సాధింపులు, రెడ్బోకు రాజ్యాంగం నడుస్తుందన్నారు. సామాన్యుడు సైతం ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి నానా చిత్రహింసలు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన 700 మందిపై హత్యాయత్నం జరిగాయని, అలాగే 300 మందిని పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇవే కాకుండా రాష్ట్రంలో 203 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచార యత్నాలు జరిగాయని, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉందా లేదా అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ గతంలో ఇచ్చిన హామీలకు మళ్ళీ ఇప్పుడు హామీలు ఇస్తుందని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన అమ్మఒడి పథకమే చివరికి చంద్రబాబుకి దిక్కయిందన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం కింద 80 లక్షల మంది విద్యార్థులుండగా ప్రభుత్వం 60 లక్షల మందికే ప్రకటించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తల్లికి వందనం పథకం కింద 18,000 ఇస్తామని చెప్పిందని, తర్వాత 15,000 అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 13,000 వేస్తున్నారని, మిగతా 2,000 ఎవరి జేబుల్లోకి వెళ్ళే చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిలో 1,50,000 కోట్లు అప్పు చేసిందని, ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలకు ఏదైనా చేసి ఉంటే చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు, పెట్టుబడులకు వీళ్ళు పేరెట్టుకుని డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వారి తాలూకా పరిపాలన తీరు, గడిచినటువంటి సంవత్సర కాలంగా జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ పరంగా జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద, అలాగే ఎన్నికల ముందు వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలపైన, వీటన్నిటిని మీద ప్రజలకి సమాచారం అందిస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది. న్యూట్రల్గా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడకూడదు, నమ్మి మోసపోయినటువంటి ప్రజలు మాట్లాడకూడదు, స్పందించాల్సినటువంటి ప్రతిపక్షం అంతకన్నా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నారు. దాదాపు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 750 మంది పైచీల కార్యకర్తల మీద హత్యా ప్రయత్నాలు చేశారు. దాదాపు 390 మందిని పొట్టన పెట్టుకున్నారు. నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు చూసాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఆయా గ్రామాల్లో పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. దీని గురించి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక 45 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో నడి రోడ్డు మీద ఒక పార్టీ కార్యకర్తని రోడ్డు మీద నరికేసినటువంటి విజువల్స్ని దేశం అంతా కూడా చూసింది. ఈరోజు కేవలం మహిళల మీద, చిన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు, కేవలం ఆడపిల్లల మీద దాదాపు 203 కేసులు, నేటికి 203 మంది మీద అత్యాచారాలు, మానభంగాలు, చిన్న పిల్లల మీద, అభంశుభం తెలియనటువంటి ఆడపిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా,
ఉంటే దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? కేవలం ఉన్నటువంటి మంత్రులు మాట్లాడడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద నిందించడానికి మాత్రమే ఉన్నారా? అసలు వారికి ఏమైనా బాధ్యత ఉందా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాకు సంబంధించి 729 మంది యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. 729 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవలం మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న అడిగినందుకు, ఎందుకు ప్రజలను మోసం చేశారని చెప్పి అడిగినందుకు 700 పైచీలకు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, సామాన్యుని ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా. అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దానికి పేరు మార్చుకున్నారు. తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ప్రజలకు 15,000 అని చెప్పని అన్నారు. ఒకనొక సందర్భంలో అయితే 18,000 అన్నారు. తీరా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే 67 లక్షల మంది అన్నారు. 15,000 కాస్త 13,000 అన్నారు. ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు. దానికోసం మా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు. చివరికి మీకు ఏ పథకం దిక్కయిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈరోజు వచ్చారు. చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. గత సంవత్సరం 1, ఈ సంవత్సరం ఇంకా లేదు. నిరుద్యోగ భృతి 20 లక్షల మంది చదువుకున్నటువంటి యువతకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ భృతి అన్నారు. నెలకు 600 కోట్లు. గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం దాని గురించి చూసేలేదు. ఇక మా మహిళలకు సంబంధించి అయితే 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 అన్నారు. దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు. నిరుద్యోగ భృతి అని అంటే స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేశాను అంటున్నారు. మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసామని అంటున్నాడు. ఫ్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా? నిన్న మొన్న సంవత్సరం పూర్తయింది 12వ తారీఖుని. ఆ రోజు ఒక పేపర్ యాడ్ వచ్చింది. పేపర్ యాడ్లో మళ్ళీ కొత్త పథకాలన్నీ, అంటే అందులో ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ ఇస్తాను, నిరుద్యోగ భృతి స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాను, ఆడబిడ్డ నిధి P4కి లింక్ చేస్తాను, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఆటల ఫోటోలు వేసుకొని మేమే తీసుకొచ్చామని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి చెప్పమనండి? ఏమీ లేదు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తే ఒక 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం అని చెప్పి దాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 2,000 ఎవరి చేతుల్లోకి వెళ్ళే, ఎవరి జేబులోకి వెళ్ళే? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి మీ ఫ్రెండ్స్ జేబుల్లోకి వెళ్ళాయా? ఎవరి ట్యాక్స్ కింద దీన్ని కట్ చేసుకున్నారు చెప్పాలి ప్రజలకి.